ఈరోజు కూడా శాస్త్రజ్ఞులను గందరగోళపరుస్తున్న ఒక గొప్ప రహస్యం ఉంది. భారత ఉపఖండంలో వేల సంవత్సరాల క్రితం వికసించిన ఒక అద్భుతమైన నాగరికత. విశాలమైన నగరాలు, పురోగతితో నిండి ఉన్న జీవనం. ఆ నాగరికతను అర్థం చేసుకోవడానికి చిహ్నాలే మనకు ఆధారం. క్రీపు 3500 నుండి 2000 వరకు సింధులోయ ప్రపంచంలో అత్యంత ప్రాచీన నగర నాగరికతగా వికసించింది. సూటిగా ఉన్న వీధులు, మలినజల నిష్క్రమణ వ్యవస్థలు, పెద్ద ధాన్యాగారాలు. ఈ ప్రజలు పురాతన ప్రపంచంలో ఒక అద్భుతాన్ని సృష్టించారు. ఆ నగరాల వెనుక ఒక అర్థం కాని మాయ ఉంది. సింధులిపి. చిన్న చిన్న ముద్రలపై చెక్కబడిన విచిత్రమైన చిహ్నాలు, గీతలు, జంతువుల రూపాలు, ప్రత్యేక సంకేతాలు. ఇవి భాష లేక గుర్తుల వ్యవస్థ? ఏ మాట కూడా పూర్తిగా అర్థం కాలేదు. 1853లో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త అలెగ్జాండర్ కనింగ్హామ్ ఈ చిహ్నాలను మొదటిసారి ప్రచురించాడు. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు ఈ లిపిని ఛేదించాలని శ్రమిస్తున్నారు. కాని రహస్యము ఇంకా రహస్యంగానే ఉంది. నేటికి 4000కు పైగా ముద్రలు లభించాయి. అద్భుతమైన విషయం ఏమిటంటే, హరప్పా నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మెసొపొటేమియాలో కూడా ఇవి దొరికాయి. ఇది సింధు నాగరికత ఆ కాలంలోనే ప్రపంచ వాణిజ్యానికి కేంద్రమని సూచిస్తుంది. 1970వ దశకంలో ఐరావతం మహదేవన్ అనే మహానుభావుడు సుమారు 3700 ముద్రలను సేకరించి పరిశోధించాడు. ఆయన 417 వేరువేరు చిహ్నాలను గుర్తించి వాటి నమూనాలను లెక్కకట్టాడు. ఒక్కో శాసనంలో సగటున 5 చిహ్నాలే ఉండటం ఆయన్ను ఆశ్చర్యపరిచింది. అత్యధికంగా ఉన్న శాసనం కేవలం 17 చిహ్నాలు మాత్రమే. కానీ సింధు నాగరికత క్రీస్తుపూర్వం 1500 ప్రాంతంలో అంతరించిపోయిన తర్వాత భారత చరిత్రలో భారీగా కనిపించే ఒక ఖాళీ. దాదాపు 1000 సంవత్సరాల పాటు శాసనాలు, ఆధారాలు చాలా తక్కువ. ఈ ఖాళీ ఎందుకు వచ్చింది, కారణమేమిటి, ఇంకా ఎవరికీ పూర్తిగా తెలియదు. అనంతరం మౌర్యుల చాలానికి వచ్చేసరికి భారత చరిత్ర మళ్లీ వెలుగుముఖం చూసింది. క్రీస్తుపూర్వం 300 ప్రాంతంలో బ్రాహ్మీలిపి విస్తృతంగా వాడుకలోకి వచ్చింది. అశోక శాసనాలు భారతదేశాన్ని, దాని భాషలను, దాని ఆలోచనలను శాశ్వతంగా రాతిలో చెక్కి ఉంచాయి. Do like this video. Please don't forget like and subscribe. Thank you for watching.